కొంచెం లగ్జరీ లుక్ రావాలి, డిజైన్ బాగుండాలి అనుకున్న చోట వార్డ్రోబ్స్, కానీ కిచెన్స్ ఇంకా సమ్వేర్ ఎల్స్ మీకు. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు మీరు చూస్తున్నారు కదా పియు వర్సెస్ అక్రిలిక్, ఈ రెండు ఫినిష్ల గురించి తెలుసుకుందాం. సో పియు ఫినిష్ లో వచ్చేసరికి మీకు డిజైన్స్ అండ్ ప్లెయిన్ రెండు పాసిబుల్, బట్ అక్రిలిక్ వచ్చేసరికి ఓన్లీ ప్లెయిన్ ఫినిష్ పాసిబుల్. పియు వచ్చేసరికి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు, అంటే మీకు ఈ కలర్ బోర్ కొట్టింది మళ్ళీ మార్చుకోవచ్చు, మెటీరియల్ వేస్ట్ అవ్వదు. కానీ అక్రిలిక్ వచ్చేసరికి ఖచ్చితంగా మెటీరియల్ మొత్తం తీసి పెట్టాల్సిందే, అంటే రీయూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అలాగే పియు వచ్చేసరికి స్క్రాచ్ రెసిస్టెన్స్ మాత్రమే, స్క్రాచ్ ప్రూఫ్ ఉండదు. బట్ దీంట్లోకి వచ్చేసరికి అక్రిలిక్ లో స్క్రాచ్ ప్రూఫ్ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ రెండు అవైలబుల్ ఉంటాయి. అండ్ పియు వచ్చేసరికి మెయింటెనెన్స్ వైజ్ గా, ఫింగర్ ప్రింట్స్ వైజ్ గా కొంచెం ఎక్కువ మెయింటైన్ చేసుకోవాలి. బట్ అక్రిలిక్ వచ్చేసరికి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పొచ్చు, ఎందుకంటే హై గ్లాసీ మ్యాట్ రెండు అవైలబుల్ ఉంటాయి. ఇంకా మీకు అడ్వాంటేజ్ వచ్చేసరికి బడ్జెట్ వైజ్ గా వచ్చేసరికి మీకు పియు అనేది కొంచెం లగ్జరీ బడ్జెట్ అని చెప్పాలి కంపారిటివ్లీ అక్రిలిక్ వచ్చేసరికి కొంచెం బడ్జెట్ తక్కువలో ఉంటుంది. సో ఇన్ని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ మీరు ఇంకా తెలుసుకోవాలి, కళ్ళారా చూడాలి, ఏం డిసైడ్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే కొంచెం లగ్జరీ లుక్ రావాలి, డిజైన్ బాగుండాలి అనుకున్న చోట వార్డ్రోబ్స్, ఏదైనా పూజ మందిర్స్ దగ్గర పియు కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. కానీ కిచెన్స్ ఇంకా సమ్వేర్ ఎల్స్ మీకు ఖచ్చితంగా అక్రిలిక్ కూడా చాలా బాగుంటుంది. లగ్జరీ లుక్ అండ్ ప్రీమియం లుక్ బడ్జెట్ బేస్ చేసుకుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు ఒకే చోట దొరుకుతాయి. స్పేస్ డిజైన్స్ పైన నెంబర్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, కలవండి, డెసిషన్ తీసుకోండి.